అసలు పూజ అన్నది ఎలా ఉంటుంది? సామాగ్రిలో ఉంటుందా? విధిలో ఉంటుందా? భక్తి భావనలపై ఆధారపడి ఉంటుందా? పూజ చేసే సమయంలో భక్తుని మనసులోకి ఎంతటి శ్రద్ధ, ఎంతటి ఆసక్తి, ఎంత గొప్పగా పూజిస్తున్నాడనే భావన వస్తే అది పూజే కాదు. ఇక ఆత్మన్యూనతా భావం కలిగి ఏ భక్తుడైతే తన వద్ద పూజా సామాగ్రి లేదనుకుంటాడో అతడి భక్తి నిజమైనటువంటిది కాదు. నిజమైనటువంటి పూజ ఏదంటే భక్తుడి మనస్సులో దైవం తప్ప మరే విషయమూ లేని దశ, సంశయం లేని దశ. భక్తిలో భక్తునికి ఉండవలసిన విషయం ఏమిటంటే తను తన దైవము ఒక్కటేనన్న భావన. ఏ భక్తుడి భావనతో ఉంటాడో అతడు భక్తిలోని ఇతర మార్గాలను సైతం గౌరవిస్తాడు. గుర్తుంచుకోండి, నన్ను చేరటానికి మరో వ్యక్తిని మధ్యవర్తిగా చేయనవసరము లేదు. ఎందుకంటే భక్తుడు తన మనసు యొక్క పవిత్రతచే నన్ను చేరుకొనగలడు. భక్తుని మనసు చంచలమైనప్పుడు అతడు మరొక వ్యక్తి మధ్యవర్తిత్వంతో అచంచల మనస్కుడు ఎలా అవుతాడు? మనస్సు పవిత్రంగా ఉంటే వారికి మధ్యవర్తి అవసరమేముంటుంది? నన్ను ప్రార్థించటానికి ప్రేమ నిండిన హృదయం ఉంటే చాలు. ఆ హృదయంలో ప్రతి శ్వాస ప్రేమపూర్వకమే. అది ఎంతో అవసరం. అది సంభవం కావాలంటే అన్నిటికంటే ముందు తనను తాను ప్రేమించటం నేర్చుకోవాలి. తనలో తాను ఐక్యత పొందటం నేర్వాలి. ఏ వ్యక్తికైనా తన మనసులో వెలసిన దివ్యత్వం కనిపించకుండా ఉంటే తను ఎదుటి వ్యక్తిలోని దైవత్వాన్ని ఎలా గ్రహించగలడు?